Hello. హలో, Yes. స్క్రీన్ షేర్ చేసేదా? Yes, sir. టీవీ కనెక్ట్ చేసేదా? Yes, sir. Connect చేశాను. ఓకే, ఫైన్. హాయ్ గైస్. హాయ్. ఓకే, నిన్న ఊరికే మాట్లాడుకున్నాం మనం అసలు అబాప్ అంటే ఏంటి, అసలు ఏం చేస్తారు ఏంటి అనేది. సో నిన్నటి విషయాలు ఒక్కసారి పీపీటీలో చూసి మళ్ళీ ఫర్దర్గా కూడా వెళ్తాము. ఓకే, అబాప్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్డ్ ఫర్ ఎస్ఏపి. ఓకే, సో అంతకన్నా ముందు మిమ్మల్ని అడిగాను వాట్ ఈజ్ ప్రజెంటేషన్ లేయర్, వాట్ ఈజ్ అప్లికేషన్ లేయర్, వాట్ ఈజ్ డేటాబేస్ లేయర్. ఓకే, ప్రజెంటేషన్ లేయర్ అంటే ఏంటిది చెప్పండి సంబడి. హలో, ప్రజెంటేషన్ లేయర్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ ఫర్ ప్రజెంటేషన్ లేయర్. Okay, whatever the SAP screens we are seeing, those all are the in presentation layer. Okay, so general గా మనం ఏం చేస్తూ ఉంటాము presentation layer లో? presentation layer లో ఏం చేస్తాము? యూజర్ ఎంటర్స్ డేటా, అంతే కదా. మనం ఒక ఇన్పుట్ ఇస్తాము, ఆ తీసుకున్న ఇన్పుట్ అనేది అప్లికేషన్ లేయర్లో ప్రాసెస్ అయిపోతుంది. ఓకే, అప్లికేషన్ లేయర్లో ప్రాసెస్ అయ్యి డేటాబేస్కి వెళ్ళి రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని అప్లికేషన్ లేయర్ ద్వారా మనకి ఇక్కడ ప్రజెంటేషన్ లేయర్లోకి వస్తుంది. ఓకే, ఫైన్. సో ఇది వన్ మోర్ డయాగ్రామ్ ఆఫ్ డీటెయిల్ ఆర్కిటెక్చర్. ప్రజెంటేషన్ లేయర్ కి ఎగ్జాంపుల్ ఏమని చెప్పాను ఇంతకుముందు? ఎస్ఏపి జియుఐ అనేది ఒక ఎగ్జాంపుల్ ప్రజెంటేషన్ లేయర్. ఓకే, డేటాబేస్ లేయర్లో ఏముంటుంది? కావాల్సిన డేటా టేబుల్స్ రూపంలో మనకు కావాల్సిన రికార్డ్స్ అన్ని RDBMSలో ఉంటాయి. అప్లికేషన్ లేయర్లో అబాప్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది, అబాప్ కోడ్ అనేది ఉంటుంది. So whatever the input given by the user, this ABAP code will take and process it and send it to database layer. Again from database layer, it will take and process it and give to presentation layer. So ఇది మనం నిన్న డిస్కస్ చేసాం వాళ్ళని. రైట్. సో వాట్ ఈజ్ ABAP? సింప్లీ అడ్వాన్స్డ్ బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్. The abbreviation of ABAP is Advanced Business Application Programming. Somebody asked yesterday, which language do you use? Or do we use C, CPP or Java, whatever it may be? We use ABAP in SAP. Okay. నిన్న మనం నేర్చుకున్నాం, ఇప్పటివరకు కూడా మనం నేర్చుకున్నాం. సో ఇక్కడ థియరిటికల్గా ఇచ్చాను. The business logic in SAP runs on the application server. The business logic is written in SAP's own proprietary language known as ABAP. So ABAP is the own language of SAP. Hold a second, sir. Sir, Yes. are you showing which slide, sir? We are able to see only the first slide. Oh, one second.
I will share once again. Yes. So you saw first screen, right? This one. Yeah. Yes, sir. SAP. This one you did not see. Again, not moving, sir. No, sir. Oh, second. I will share once again. సో చూడండి ఇప్పుడు స్క్రీన్ కనబడుతుందా? ఫస్ట్ స్క్రీన్. Yes, sir. Yes, sir. అండర్స్టాండింగ్ డిఫరెంట్ SAP లేయర్స్. ఇప్పుడు ప్రెజెంటేషన్, అప్లికేషన్, డేటాబేస్, 3-tier క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ కనబడుతుందా? Yes, sir. రైట్. ఇప్పుడు అబాప్ బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్. Sir. Second slide, please. ఓన్లీ 2 స్లైడ్స్ కనబడుతున్నాయా? Yes, sir. Second. ఇప్పుడు ఈ స్క్రీన్ లో ఏముంది? ఇప్పుడు ఇక్కడ థ్యాంక్ యూ. సో ఈ స్క్రీన్ లో ఉన్న ఇప్పుడు అబాప్ అడ్వాన్స్డ్ బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్. ఓకే, this is the language we are using for SAP. It is developed only for SAP. We cannot use ABAP in any other areas. Okay, ABAP యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ABAP ఓపెన్ SQL యూజ్ చేసుకుంటుంది. ఓకే, ABAP ఓపెన్ SQL యూజ్ చేసుకుంటుంది. ఓపెన్ SQL యొక్క యూసేజ్ ఏంటి, దాని యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒరాకిల్ డేటాబేస్ యూజ్ చేసుకుంటున్నాను. ఒరాకిల్ డేటాబేస్ యూజ్ చేసుకున్నప్పుడు నేను రాసే క్వెరీస్ అన్ని ఒరాకిల్ SQL క్వెరీస్ మాత్రమే రాయగలుగుతాను. అప్పుడే ఇది ఒరాకిల్ డేటాబేస్ పైన పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను DB2 యూజ్ చేశాను. DB2 కోసం ప్రత్యేకంగా SQL లాంగ్వేజ్ ఉంటుంది, దాన్ని మాత్రమే యూజ్ చేసుకోగలుగుతాను. సైబేస్ డేటాబేస్ యూజ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సైబేస్ కోసం దానికి డిజైర్డ్ SQL లాంగ్వేజ్ ఉంటుంది, దాన్ని మాత్రమే యూజ్ చేయగలుగుతాను. కానీ మనం ఎప్పుడైతే అబాప్ వచ్చామో, irrespective of database, whether it is the HANA database or whether it is the Oracle DB2, we can use same code, same syntaxes, still it will works. Okay, ఇప్పుడు డేటాబేస్ లేయర్ ఉంది. ఈ డేటాబేస్ లేయర్ ఏదైతే ఉందో, కొన్ని కంపెనీస్ డేటాబేస్ వచ్చేసి ఒరాకిల్ వాడతాయి. నీకు ఈ ఫ్రంట్ ఎండ్ స్క్రీన్ లో SAPనే ఉంటుంది, అప్లికేషన్ లేయర్ సేమ్ ఉంటుంది. కానీ డేటాబేస్ మాత్రం కంపెనీస్ చేంజ్ చేస్తుంటాయి. కొన్ని కంపెనీస్ ఒరాకిల్ వాడతాయి, కొన్ని కంపెనీస్ DB2 వాడతాయి. ఓకే, జనరల్ గా DB2 యూజ్ చేస్తే DB2కు సంబంధించిన SQL క్వెరీస్ మాత్రమే రాయాలి. ఒరాకిల్ యూజ్ చేస్తే ఒరాకిల్ సంబంధించిన క్వెరీస్ మాత్రమే రాయాలి. ఎప్పుడు నువ్వు జావా కానీ .NET కానీ లేకపోతే ఇలా యూజ్ C లాంగ్వేజ్ CPP యూజ్ చేసినప్పుడు అవి మాత్రమే రాయాలి. SQL క్వెరీస్ హనా డేటాబేస్ అయితే హనా డేటాబేస్గా మాదిరిగా రాయాలి, లేకపోతే ఒరాకిల్ అయితే ఒరాకిల్గా రాయాలి, DB2 అయితే DB2గా రాయాలి. కానీ అబాప్లో ఏముంటుంది అంటే ఓపెన్ SQL ఉంటుంది. ఓపెన్ SQL రాసిన తర్వాత ఇక్కడ ఓపెన్ SQL మనం రాస్తాము. ఇక్కడ ఓపెన్ SQL రాసిన తర్వాత సిస్టమ్ ఆటోమేటిక్గా SQL క్వెరీని కన్వర్ట్ చేసుకుంటుంది. అది హనా డేటాబేస్ అయితే హనా డేటాబేస్గా మార్చుకుంటుంది, DB2 అయితే DB2గా మార్చుకుంటుంది, ఒరాకిల్ అయితే ఒరాకిల్గా మార్చుకుంటుంది. అందుకనే అబాప్ని 4th జనరేషన్ లాంగ్వేజ్ అని అంటారు. అబాప్ని 4th జనరేషన్ లాంగ్వేజ్ అని అంటారు. అండ్ వన్ మోర్ అడ్వాంటేజ్ ఆఫ్ అబాప్ ఈస్ ఇట్ ఈస్ నాట్ ఏ కేస్ సెన్సిటివ్. ఇప్పుడు జావాలో కానీ సిలో కానీ సిపిపిలో కానీ చూస్తే కేస్ సెన్సిటివ్ సింటాక్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి, సెకండ్ లెటర్ ఆన్వర్డ్ స్మాల్ లెటర్స్ ఉండాలి,
కొన్ని పర్టికులర్ సింటాక్సెస్ ఓన్లీ క్యాపిటల్ లెటర్స్ లో ఉంటాయి, కొన్ని పర్టికులర్ సింటాక్సెస్ ఓన్లీ స్మాల్ లెటర్స్ లో ఉంటాయి. కానీ అబాప్ లో మాత్రం సింటాక్స్ ని స్మాల్ లెటర్స్ లో రాసినా లేకపోతే క్యాపిటల్ లెటర్స్ లో రాసినా కానీ పనిచేస్తుంది. ఓకేనా? ఇదంతా థియరీ అండి, మీకు ఇన్ఫర్మేషన్ కోసం నేను ఇక్కడ రాశాను. The application server is responsible for take the user's input from the presentation layer, execute the logic, fetch the data from database layer, process it, format it, okay, and finally display it back to the user. ఓకే, ఇప్పుడు చెప్పండి, మనం ఎస్ఏపి కోసం ఏం లాంగ్వేజ్ యూజ్ చేస్తాము? అబాప్ అంటే ఓకే. అడ్వాంటేజ్ ఆఫ్ అబాప్ ఏంటి? ఓపెన్ ఎస్క్యూఎల్. వన్ అడ్వాంటేజ్ ఆఫ్ అబాప్ ఈస్ ఓపెన్ ఎస్క్యూఎల్. ఓపెన్ ఎస్క్యూఎల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒరాకిల్ డేటాబేస్ కోసము మనం ఒరాకిల్లో రాయాలి ఎస్క్యూఎల్ క్వెరీస్. DB2 కోసం రాస్తే DB2లో రాయాలి, ఎప్పుడు జావా కానీ .NET కానీ యూజ్ చేసినప్పుడు. కానీ అబాప్ యూజ్ చేసినప్పుడు సేమ్ కోడ్ వర్క్ ఫర్ ఒరాకిల్ డేటాబేస్, సేమ్ కోడ్ వర్క్ ఫర్ DB2. ఓకే రైట్. నిన్న మనం చూసాం ఫంక్షనల్ కన్సల్టెంట్ ఫంక్షనల్ స్పెసిఫికేషన్ క్రియేట్ చేయాలి, దాన్ని బేస్ చేసుకొని టెక్నికల్ కన్సల్టెంట్ టెక్నికల్ స్పెసిఫికేషన్ క్రియేట్ చేస్తారు. ఓకే, ఫంక్షనల్ స్పెసిఫికేషన్ లో ఏమేమి ఉంటాయి? నిన్న మాట్లాడుకున్నాం మనం. ఏముంటాయి ఇందులో? బిజినెస్ ఓరియంటెడ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. రైట్, బిజినెస్ అంటే మనకి ఏదైతే బిజినెస్ లాజిక్ కావాలి లేకపోతే ఏదైతే ఫంక్షనాలిటీ కావాలో అది దాంట్లో మెన్షన్ చేస్తూ ఉంటాం. ఓకేనా? రైట్. ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డెవలప్ బేస్ చేసుకొని టెక్నికల్ స్పెసిఫికేషన్ అనేది టెక్నికల్ కన్సల్టెంట్ తయారు చేస్తాడు. దీనికి ఫికో కన్సల్టెంట్ కి సంబంధం లేదు. బట్ ఫంక్షనల్ స్పెసిఫికేషన్ మాత్రం ఫంక్షనల్ కన్సల్టెంట్ తయారు చేయాలి. ఈ ఫంక్షనల్ కన్సల్టెంట్ ఫంక్షనల్ స్పెసిఫికేషన్స్ ఏం మెన్షన్ చేయాలి? RiseFW ఆబ్జెక్ట్ల గురించి మెన్షన్ చేయాలి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. RiseFW ఆబ్జెక్ట్స్ ను మనం డెవలప్ చేయాలి. RiseFW అంటే ఏంటంటే రిపోర్ట్, ఇంటర్ఫేసెస్, కన్వర్షన్స్, ఎన్హాన్స్మెంట్, ఫార్మ్స్ అండ్ వర్క్ ఫ్లో. సో ఇది ఏంటిది అనేది డీటెయిల్ గా మనం చూద్దాం. ఓకే, నిమిషం. నా వాయిస్ నాకే వినబడుతుందండి. We are also able to hear you, sir. Yeah, but I am hearing my voice itself. సార్ ఇప్పుడు ఎలా ఉంది సార్? సార్ ట్రై చేయండి సార్. యా, ఇట్ ఈస్ మచ్ బెటర్ నౌ. ఇప్పుడు బాగుంది. యా ఓకే సార్. నేను మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మీరు ఏం చూస్తున్నారు? థ్యాంక్ యూ. ఈ ఎక్సెల్లో
ఏ బి సి డి ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని ఏమంటాము? ఓకే, 1 2 3 ఇవన్నీ రోస్. ఓకే, report is a combination of rows and columns with desired information. ఓకే, YSFW లో వాట్ ఈస్ రిపోర్ట్ అంటే, రిపోర్ట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ కాలమ్స్ అండ్ రోస్ విత్ డిజైర్డ్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆన్ ద ఇన్పుట్. ఓకే, ఇది ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్కూల్ యొక్క ప్రిన్సిపల్ని, రైట్? నాకు ఒక రిపోర్ట్ కావాలి. ఏంటి? ఈ సంవత్సరం మనకు టోటల్ ఎన్ని క్లాసెస్ ఉన్నాయి మన స్కూల్లో, ఈచ్ క్లాస్ ఎంత ఫీజు పే చేసింది, ఈచ్ క్లాస్ మొత్తం ఎంత ఫీజు పే చేసింది, ఇంకా ఎంత ఫీజు పెండింగ్ ఉన్నది అనేది నాకు తెలియాలి. ఓకే, సో దాని యొక్క రిపోర్ట్ అనేది ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ నేమ్, academic year, total number of students, total fee, paid by students, వీటన్నిటిని ఏమంటాము? క్లాస్ నేము, అకాడమిక్ ఇయర్, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, టోటల్ ఫీ పేడ్ బై ద స్టూడెంట్స్, స్టాండింగ్ డ్యూ అని ఉంది. ఇవన్నీ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి ఇందులో? 5 ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఫస్ట్ క్లాసు, సెకండ్, సో ఇలా పెట్టేశాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒక ఫంక్షనల్ కన్సల్టెంట్ ఒక స్కూల్కు సంబంధించిన రిపోర్ట్ కావాలి అని అంటే, సో మీరు అబాపర్కి ఏం చెప్పాలి అంటే, అవుట్పుట్లో మీకు ఏమేం కావాలి, అవుట్పుట్లో మనకి ఏమేం కావాలి అంటే కాలమ్స్ అన్ని కావాలి అని మీరే మెన్షన్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ ఈ కాలమ్స్ యొక్క డీటెయిల్స్ ఎక్కడ ఉంటాయి అంటే వీటికి సంబంధించిన టేబుల్స్ ఇవ్వాలి. హలో, ఓకే, ఏమైనా అడిగారా మధ్యలో? ఓకే ఓకే, సో మీరు ఫంక్షనల్ కన్సల్టెంట్ అయితే అబాబ్ దగ్గరికి వెళ్ళి, మాదొక స్కూల్ ఉంది, ఈ స్కూల్లో మాకు అసలు ఇయర్లీ ఎంత ఫీజు వసూలు అవుతుంది, ఎంత డ్యూ ఉంటుంది అనేది మాకు తెలియాలి అని మీరు అడుగుతారు. అన్న తర్వాత అప్పుడు అబాబ్ అడుగుతాడు, మీకు అవుట్పుట్లో ఏమేం కావాలి, ఇన్పుట్లో మనం ఏమేమి ఇస్తామో అంటాము. సో మీరు ఈ విధంగా థింక్ చేయాలి. థింక్ చేసి నాకు అవుట్పుట్లో ఏ ఫీల్డ్స్ కావాలి అని చెప్తారు. దీనికి ఇన్పుట్ ఏదైతే బాగుంటుంది? ఇన్పుట్లో ఏమి ఇవ్వాలి? అకాడమిక్ ఇయర్, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మనం ఎట్లా ఇస్తాము? మనకు తెలియదు కదా టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారని. అర్థం కావట్లేదు.
అకాడమిక్ ఇయర్ ఒకటి మాత్రమే చేంజ్ అవుతుంది కదా, మిగతా ఏది మన దగ్గర ఉండవు డీటెయిల్స్. యూజర్ దగ్గర ఎందుకు ఉంటాయి? ఉండవు. ఒక్కొక్క రికార్డు దగ్గరికి వెళ్ళి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారని చెప్పేసి ఆ యొక్క స్టూడెంట్ పైన స్టూడెంట్ నెంబర్, ఆ నెంబర్ అనేది ఇన్పుట్ లో ఇయ్యరు. ఎందుకంటే అకాడమిక్ ఇయర్ని బట్టి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, అంతే కదా. క్లాస్ నేమ్ కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఓన్లీ థర్డ్ క్లాస్ యొక్క డీటెయిల్స్ కావాలంటే ఓన్లీ థర్డ్ అని ఇస్తాను అంతే. నాకు ఫస్ట్ నుంచి ఫిఫ్త్ కావాలంటే ఇన్పుట్ లో ఫస్ట్ నుంచి ఫిఫ్త్ ఇస్తాను. నాకు ఓన్లీ 6th క్లాస్ 9th క్లాస్ కావాలంటే ఓన్లీ 6th క్లాస్ అయిన 9th క్లాస్ అని ఇస్తాను. సో ఫర్ అవర్ సినారియో, ఈ సినారియోకు ఇన్పుట్ అనేది సారీ అకాడమిక్ ఇయర్ అండ్ క్లాస్ నేమ్ అనేది మనం ఇన్పుట్ గా ఇచ్చుకోగలుగుతాం. అకాడమిక్ ఇయర్ అండ్ క్లాస్ నేమ్ ఇన్పుట్ గా ఇచ్చుకున్నప్పుడు ఏమైనా డౌటా? అకాడమిక్ ఇయర్ అండ్ క్లాస్ నేమ్ ఇన్పుట్ లో ఇచ్చుకున్నప్పుడు మనకు ఇది అవుట్పుట్ వస్తుంది. దీనికి సంబంధించిన టేబుల్ నేమ్స్ కూడా మనము మన యొక్క ఫంక్షన్ స్పెసిఫికేషన్ లో మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? సో దిస్ ఈస్ ద టిపికల్లీ రిపోర్ట్స్ మీన్స్ లైక్ దిస్. రిపోర్ట్ అంటే ఒక టిపికల్ గా ఇట్లా ఉంటుంది. ఓకే, థియరిటికల్ గా చూద్దాము. A SAP report is an executable program that reads data from database and generates output based on the filter criteria selected by end user. It is like display of data based on some selection. ఇక్కడ మనం అదే కదా చూసింది. ఏమనుకున్నాము? ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ డాటా ఫ్రమ్ database and generates output based on the filter criteria selected by the end user. సో ఇన్పుట్ అనేది మనం అకాడమిక్ ఇయర్ ఇస్తున్నాము, క్లాస్ నేమ్ ఇస్తున్నాము, దాన్ని బట్టి ఇక్కడ మనకు అవుట్పుట్ వస్తుంది. ఓకే, కానీ ఎస్ఏపిలో ఆల్రెడీ కొన్ని స్టాండర్డ్ రిపోర్ట్స్ ఉంటాయి. బై డిఫాల్ట్ కొన్ని స్టాండర్డ్ రిపోర్ట్స్ ఉంటాయి. whenever the standard reports is not reaching our requirement, then only we will go for the custom reports. Okay, functional consultant ఏం చేయాలి దీనికి? For this functional consultant need to understand what is the screen, what output they want to like, what data they want to display on the screen once the report is executed. అంటే మనకి ఇక్కడ అకాడమిక్ ఇయర్ అండ్ క్లాస్ నేమ్ అనేది సెలక్షన్ స్క్రీన్ పైన ఉంటుంది. తర్వాత అవుట్పుట్ అనేది ఇలా ఉండాలి. ఇది కూడా మనమే డిసైడ్ చేయాలి. ఫస్ట్ కాలం ఏమి ఉండాలి, సెకండ్ కాలం ఏమి ఉండాలి, థర్డ్ కాలం ఏమి ఉండాలి, ఫోర్త్ కాలం ఏమి ఉండాలి, ఫిఫ్త్ కాలం ఏమి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఏంటి, అవుట్ స్టాండింగ్ డ్యూ కనుక 10,000 కన్నా ఎక్కువగా ఉంటే, 10,000 కంటే ఎక్కువగా ఉంటే ఇది వచ్చేసి రెడ్ కలర్ లో ప్రింట్ కావాలి. ఓకే, నాకు ఆల్రెడీ ఎస్ఏపిలో ఒక బటన్ వచ్చేసి ఉండాలి, ఎక్సెల్ బటన్ అని ఉండాలి. అవుట్పుట్ వచ్చిన తర్వాత ఎక్సెల్ అనే బటన్ పైన క్లిక్ చేయగానే నాకు ఈ రిపోర్ట్ వచ్చేసి డౌన్లోడ్ కావాలి, లేకపోతే ఈ రిపోర్ట్ అనేది నా మెయిల్ పంపించాలి. సో ఇలా మన ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ మనం ఫంక్షన్ స్పెసిఫికేషన్ లో మెన్షన్ చేయాలి. ఓకేనా? ఇంకా రిక్వైర్మెంట్ ఏమన్నా ఉంటాయి? ఫస్ట్ క్లాస్ లో సపోజ్ 1 lakh రూపీ డ్యూ ఉంది. ఫస్ట్ క్లాస్ లో 1 lakh రూపీ డ్యూ ఉంది. సో ఇప్పుడు ప్రిన్సిపల్ అడుగుతాడు, ఫస్ట్ క్లాస్ లో 1 lakh ఉందా, అసలు ఒక్కొక్కరు ఎంత ఉంది అసలు డ్యూ అని అడుగుతాడు. ఇప్పుడు ఈ ఫస్ట్ క్లాస్ పైన డబుల్ క్లిక్ ఇవ్వగానే మళ్ళీ ఒక టోటల్ లిస్ట్ ఓపెన్ కావాలి. ఆ లిస్టులో ఏముండాలి? స్టూడెంట్ నేమ్, అకాడమిక్ ఇయర్, టోటల్ ఫీజ్ పేడ్, అవుట్ స్టాండింగ్ డ్యూ, ఈచ్ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అక్కడ ఉండాలి. ఓకే, సో దాన్ని కూడా మనం ఫంక్షన్ స్పెసిఫికేషన్ లో మెన్షన్ చేయాలండి. whenever we click on the student name,
sorry, whenever we click on the student class name, one more list should open. In that list, we should have student name, academic year, total fees paid, outstanding due, last period, last fee paid date, fees ఎప్పుడు పే చేస్తాడు ఇదివరకు, వాట్ విల్ బి ద నెక్స్ట్ డ్యూ డేట్, ఇవన్నీ ఆ రిపోర్ట్లో ఉండాలి. ఓకే, ఇంకా ఏమి ఇవ్వచ్చు ఈ రిపోర్ట్లో, ఇంకా మనం ఏం మెన్షన్ చేయొచ్చు? ఎనీ ఐడియాస్? ఐడియాస్ ఏం లేవా? అయ్యా బాబాయ్, ఇది కూడా చెప్పకపోతే మనకు 15-20 లక్షల జీతాలు ఎట్లా ఇస్తుందండి? Total number of the students, Ranks. Total number of Ranks. students and ranking. లేదు, కొద్దిగా పెద్దగా చెప్పరా ప్లీజ్. Total number of students. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆల్రెడీ ఫస్ట్ లిస్ట్ లో వస్తుంది కదా. Ranks of the students. ర్యాంక్ ఆఫ్ ది స్టూడెంట్, వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకా Phone numbers. ఫోన్ నెంబర్, ఎవరిది ఫోన్ నెంబరు? ఓకే, నెంబర్. ఫీజ్ ఫర్ క్లాస్ సార్, Gender. ఎంత ఫీజు ఉందని చెప్పేది కూడా తెలియాలి కదా. అర్థం కాలేదు. Pending of the fees is also. పెండింగ్ ఈజ్ అవుట్ స్టాండింగ్. అవుట్ స్టాండింగ్ అంటేనే పెండింగ్. క్లాస్ ఫీ స్ట్రక్చర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ సెకండ్ క్లాస్ సార్. ప్రతి క్లాస్ కి వేరే ఉంటుంది కదా ఫీజు. ఎస్ సార్, అది కూడా ఫస్ట్ క్లాస్ పైన డిస్ప్లే చేస్తే ఏమేం కాలమ్స్ వస్తాయో సెకండ్ కాలం చేసినా అదే రావాలి, 10th క్లాస్ చేసినా అదే రావాలి. ఇంకా Gender. వెరీ గుడ్, మెయిన్ అది జెండర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇంకా వెరీ గుడ్ వెరీ గుడ్, ఎక్సలెంట్. ఇప్పుడు ఈ లిస్టులో ఏమైనా యాడ్ చేయగలుగుతామా? ప్రైమరీ లిస్ట్ ఏదైతే ఉందో మనం ఇప్పుడు ఎక్సెల్ లో కనబడే లిస్ట్ లో ఏమైనా యాడ్ చేయగలుగుతామా? అర్థం కాలేదు. యాడ్ చేయొచ్చు సార్. చెప్పండి, ఏమేమి యాడ్ చేయొచ్చు? డే టు డే అప్డేషన్ సార్, అప్డేషన్ ఇన్ఫర్మేషన్. కాదు, ఇంకేమైనా కాలమ్స్ యాడ్ చేయొచ్చా ఇందులో? ఇంకా అవుట్ స్టాండింగ్ రిమైనింగ్ అమౌంట్ మార్క్స్ మెమో సార్. Sir, expenses of the school. ఎక్స్పెన్సెస్, ఎక్సలెంట్. ఈచ్ క్లాస్ కు మనకి ఎంత ఎక్స్పెన్స్ అవుతుంది, రైట్. ఇంకా How many faculty are in each class? ఫ్యాకల్టీ 6 సబ్జెక్ట్స్ ఉంటే 6 ఉంటాయి కదా. క్లాస్ టీచర్ Yes sir. క్లాస్ టీచర్. ఇంకా ఇంకేమైనా చేయొచ్చా? Each student progress report sir. ఎప్పుడైతే సెకండరీ లిస్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత సెకండరీ లిస్ట్ లో ఏమొస్తుంది? సెకండ్ లిస్ట్ లో ఈ సెకండరీ లిస్ట్ లో ఏమొస్తుంది? ఈచ్ స్టూడెంట్ నేమ్ వస్తుంది. మళ్ళీ ఆ స్టూడెంట్ నేమ్ పైన క్లిక్ చేసినప్పుడు ఈచ్ స్టూడెంట్ యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది వస్తుంది. ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఇంకా ఆ ఈచ్ స్టూడెంట్ పైన ఒక బటన్ పెడదాము. ఆ బటన్ పైన క్లిక్ చేయగానే ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది వాళ్ళ నాన్నకు మెయిల్ వెళ్ళిపోవాలి, లేకపోతే వాట్సాప్ లో మెసేజ్ వెళ్ళిపోవాలి. ఆ యూనిట్ ఎగ్జామ్స్ అనేది అటెండెన్స్ కూడా పంపించవచ్చు. రైట్, ఎక్సలెంట్ ఎక్సలెంట్.
సో సింపుల్ గా మీకు రిపోర్ట్ అంటే ఏంటిదో అర్థమైంది అంతే కదా. ఓకే, సో ఇదే ఎస్ఐపిలో సెలక్షన్ స్క్రీన్ అనేది దాదాపుగా ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఇన్పుట్ ఏమేమి ఇస్తున్నాం మనం, మెటీరియల్ నెంబరు, ప్లాంట్, ఎంఆర్పి, కంట్రోలర్ టైపు, కరెంట్ డేటు, ఇవన్నీ ఇస్తున్నాం. ఇచ్చిన తర్వాత దీని యొక్క అవుట్పుట్ అనేది మనకు కావాలి. సో ఇక్కడ selection screen, what is the output format and what are the tables and fields from which data needs to be fetched. అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డీటెయిల్స్ అన్ని డేటాబేస్ లో ఒక టేబుల్లో ఉంటాయి. ఆ టేబుల్స్ వాటికి సంబంధించిన ఫీల్డ్స్ అనేవి మనమే అబాప్ కన్సల్టెంట్ కి చెప్పాలి. ఓకేనా. ఎనీ డౌట్స్? ఇంకా రిపోర్ట్ అంటే ఏంటిది జనరల్ గా, లీవ్ అబౌట్ ఎస్ఏపి టర్మినాలజీ, అసలు రిపోర్ట్ అంటే ఏంటిది అనేది అర్థమైంది కదా. రైట్. మీరు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి. ఇట్లానే నేను ఇప్పుడు ఒక స్కూల్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని రిపోర్ట్ అంటే ఇలా ఉంటుందని చెప్పాను. మీరు చెప్పండి ఇంకా ఎగ్జాంపుల్ ఒక రిపోర్ట్ జనరల్ ఎస్ఏపి, లీవ్ అబౌట్ ఎస్ఏపి, ఊరికి అసలు రిపోర్ట్ సంబంధించిన ఒక రిపోర్ట్ చెప్పండి. నెక్స్ట్ హాస్పిటల్ స్టాఫ్ అండ్ ఎక్స్పెన్సెస్ అండ్ హౌ మెనీ ఇన్కమ్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. హాస్పిటల్, మనం హాస్పిటల్ ని తీసుకుంటాం. ఓకే, రిపోర్ట్ నేమ్ ఏంటిది? పేషెంట్ డీటెయిల్స్. అంటే రిపోర్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిపోర్ట్ ఉంది. ఈ రిపోర్ట్ యొక్క నేను ఏమని పెట్టానంటే స్కూల్ ఫీ స్టేటస్ అని పెట్టాను. ఈ రిపోర్ట్ నేమ్ అంతే కదా. రిపోర్ట్ డెవలప్ చేయమంటే దానికి ఒక నేమ్ అనేది ఉండాలి కదా. అలానే ఇప్పుడు మీరు హాస్పిటల్ అని అన్నారు. సో హాస్పిటల్ కు ఏం పెడదాం? ఈ రిపోర్ట్ యొక్క నేమ్ ఏం పెడదాం? పేషెంట్ డే టు డే ఇన్ఫర్మేషన్. ఓకే, పేషెంట్ ఇన్ఫర్మేషన్. ఇన్పుట్ లో ఏముంటాయి? రిపోర్ట్ కదా, మనకు సింగిల్ ఇన్ఫర్మేషన్ కాదు కదా మనకు కావాల్సింది. మనకు సింగిల్ ఇన్ఫర్మేషన్ కాదు కదా. జాయినింగ్ డేట్ అంతే కదా. పేషెంట్ మన హాస్పిటల్లో ఎప్పుడు జాయిన్ అయ్యాడు. ఇంకా ఇన్పుట్ లో ఇంకేం ఇస్తే బాగుంటుంది? So which doctor is going to consult? Doctor patient name, doctor name, purpose, disease, డిపార్ట్మెంట్. ఓకే, ఇన్ పేషెంటా, అవుట్ పేషెంటా? జాయినింగ్ డేటు ఆర్ డేట్, బట్టి డేటు, డిపార్ట్మెంటు, ఇన్ పేషెంటా, అవుట్ పేషెంటా? ఇంకా అండ్ ఏజ్. ఇది మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, మనము ఇన్పుట్ కి ఇస్తే ఇన్పుట్ ఆ రోజు మనకు హాస్పిటల్కి వచ్చిన వాళ్ళ డీటెయిల్స్ మొత్తం రావాలి. ఏజ్ అని ఇస్తే ఆ ఏజ్ ఓన్లీ ఆ ఏజ్ పర్సన్ మాత్రమే వస్తాడు. ఇప్పుడు ఎంక్వైరీకి వచ్చాము, ఏది ఇక్కడ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ మా వాళ్ళు ఈ రోజు హాస్పిటల్లో జాయిన్ అయ్యారండి, వాళ్ళు ఉన్నారా అని అడుగుతారు. అంటే ఏ డేట్ లో జాయిన్ అయ్యింది అడుగుతుంటే ఆ డేట్ ఇస్తారు, ఇస్తారు, డిపార్ట్మెంట్ అంటే ప్రాబ్లం ఏంటో ఇస్తారు. అప్పుడు డీటెయిల్స్ మొత్తం కింద వస్తాయి. అంతే కదా. రైట్. ఇంకా ఏం డీటెయిల్స్ ఇస్తే బాగుంటుంది ఇన్పుట్ లో? ఇన్పుట్ లో మొబైల్ నెంబర్ ఇస్తే ఎట్లా వస్తుంది?
ఓన్లీ సింగిల్ పేషెంట్ యొక్క డీటెయిల్స్ రావడానికి ఇచ్చిన బాగుంది. రెస్పాన్సిబుల్ పర్సన్ ఫర్ పేషెంట్ ఎవరు తీసుకొచ్చారు? ఇది ఇన్పుట్ లో ఇచ్చినా బాగానే ఉంటుంది, అవుట్పుట్ కూడా ఇచ్చు. ఓకే, సరిపోతుంది. మనకి ఇన్పుట్ లో ఇది ఉంటే బాగా సరిపోతుంది. అవుట్పుట్ లో ఏమి ఇద్దాము? ఇది ఓన్లీ ఇన్పుట్ కదా, ఇది ఓన్లీ ఇన్పుట్ కదా. అవుట్పుట్ ఏమి ఇద్దాము? Recovery date, sir. Recovery date. డిశ్చార్జ్ డేటా ఇన్పుట్ లో ఇద్దామా? డిశ్చార్జ్ డేటా అవుట్పుట్ లో డైరెక్ట్ డిశ్చార్జ్ డేట్ ఇస్తే ఇట్లా బాగుంటది, మిగతా ఇవ్వాలి కదా. Patient, yes, sir. ఓకేనా? ఇన్పుట్ లో ఇచ్చినవన్నీ అవుట్పుట్ లో ఇస్తున్నాను, ఇవ్వాలి కదా. Yes, sir. రైట్. ఇంకా Patient ID. Patient ID కొట్టగానే అడ్రస్ ఓకే సార్. ఇంకా ఆధార్ నెంబర్. yes, ఆధార్ నెంబర్ ఇస్ రిక్వైర్డ్. Report status. Yes. Medical report status. పేమెంట్ మెథడ్ ఉంటుంది. మెడికల్ రిపోర్ట్ స్టేటస్ అనేది ఈచ్ పేషెంట్ కి వస్తుంది కదా, సెకండ్ లెవెల్లో వస్తుంది. Sir, doctor assigned. Yes. Which doctor assigned to that patient? Consulting doctor. Yes. ఇంకేం కావాలి? Payment ఎలా cash ఇంకా ఈ రూమ్ లో ఉన్నాడు. ఇప్పుడు ఇంతకుముందు రిపోర్ట్ స్టేటస్ అని అన్నారు. రిపోర్ట్ అనేది ఒక పేషెంట్ కు చాలా రకాల రిపోర్ట్స్ ఉంటాయి. బ్లడ్ రిపోర్ట్, యూరిన్ రిపోర్ట్, లేకపోతే ఈసీజీ, ఇవన్నీ ఉంటాయి కదా. కాబట్టి అది సెకండరీ లిస్ట్ లో ఇస్తే డీటెయిల్డ్ గా ఉంటది. ఇప్పుడు మనం ఈ రిపోర్ట్ ఎందుకు చేస్తున్నాము? రిసెప్షన్ లో ఈ రోజు మా వాడు జాయిన్ అయిందా అని అడుగుతాం. ఈ రోజు మీ హాస్పిటల్కి వచ్చి మా వాడు జాయిన్ అయిందా అని అడుగుతాం. వాళ్ళు అనగానే ఏమంటారు? డేట్ ఇస్తారు, తర్వాత జెండర్ ఇస్తారు, ఎగ్జిక్యూట్ చేస్తారు. ఇన్పుట్ లో మనం మెన్షన్ చేసిన అన్ని వాళ్ళు ఇన్పుట్ లో ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం పాసిబిలిటీ ఆఫ్ ఇన్పుట్ ఇస్తాం అంతే. కానీ ఇందులో డేట్ అనేది మ్యాండేటరీగా ఇస్తాం. సో అట్లీస్ట్ ఒక డేట్ ఇన్పుట్ లో ఇచ్చినా కానీ మనకి రిపోర్ట్ జనరేట్ అవుతుంది. రైట్. ఇంకేమి ఇవ్వచ్చు ఇక్కడ? ఓకే సార్. బ్లాక్ సార్, బ్లాక్. బ్లాక్ కానీ బిల్డింగ్. ఓకే. ఇంకా రైట్.
సో సరే, ఇంకా ఆలోచిస్తూ ఉంటే ఇంకా డీటెయిల్గా మనం చెప్పగలుగుతాం. ఏం ఇన్పుట్ ఇస్తే బాగుంటుంది, ఇంకా ఏం ఫ్యూచర్స్ ఉంటే బాగుంటుంది. ఓకే రైట్. ఇక్కడ సెకండరీ లిస్ట్లో ఏమి ఇవ్వగలుగుతాము? పేషెంట్ నేమ్, కండిషన్, ల్యాబ్ రిపోర్ట్స్, Payment method. Status on పేమెంట్ స్టేటస్. Yes, or online, anything. patient specs. ఎస్. ఈవెన్ ఫస్ట్ లిస్ట్లో వచ్చినాయి అన్నీ కూడా ఇక్కడ యాడ్ చేయొచ్చు దీంతో పాటు. Yes, sir. రైట్. సో సింగిల్ స్క్రీన్లో మనకు కావాల్సినవన్నీ ఉంటాయి. Okay. రైట్. Yes, sir. రైట్. సో మీ అందరికీ రిపోర్ట్ అంటే ఏంటిది అనేది అర్థమైంది అని అనుకుంటున్నారు, అనుకోవచ్చా? Yes, sir. రైట్. రిపోర్ట్లో ఏమేమి ఉంటాయి మెయిన్గా? Inputs. ఒక ఇన్పుట్ ఉంటుంది, అవుట్పుట్ ఉంటుంది. సో అబాప్ కన్సల్టెంట్కి మనం ఏం అడుగుతాము? పోయి నేను ఇన్పుట్లో ఈ డీటెయిల్స్ ఇస్తాను, ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత నాకు అవుట్పుట్లో ఈ విధంగా అవుట్పుట్ రావాలి, నాకు అవుట్పుట్లో ఈ ఫంక్షనాలిటీస్ కావాలి, ఈ ఫీచర్స్ కావాలి అని చెప్తాను. అంతే కదా? Yes, sir. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫీచర్స్ అంటే ఏంటిది అనేది ఇంకొద్ది ఎగ్జాంపుల్గా చెప్తాను. ఈ రిపోర్ట్లో నాకు అవుట్ స్టాండింగ్ వ్యూ అనేది తప్పొచ్చింది, ఈ వాల్యూ అనేది తప్పొచ్చేసింది. సో ఐ నీడ్ టు ఎడిట్ ఇట్. సో ఐ షుడ్ హ్యావ్ ఏ ఫ్యూచర్ టు ఎడిట్ దిస్ వన్. ఇంకా ఏంటిది ఫ్యూచర్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? ఎక్సెల్లో డౌన్లోడ్ చేయడం అనేది ఒక ఫ్యూచర్, మెయిల్ సెండ్ చేయడం అనేది ఒక ఫ్యూచర్. రైట్. చెప్పండి. ఎవరికి యాక్సెస్ ఉండాలి అనేది. ఎవరికి యాక్సెస్ ఉండాలి అనేది సెక్యూరిటీ కిందకి వస్తుంది. ఎస్ఏపి బేసిస్ టీమ్ కానీ ఎస్ఏపి సెక్యూరిటీ టీమ్ చూస్తుంది అది. ఓకే, మేబీ వీ విల్ హ్యావ్ వన్ సెషన్ what is the responsibility of ABAP and what is the responsibility of BASIS. So I told you already what is the responsibility of ABAP. Maybe we will have a session on what is the responsibility of SAP BASIS team and what is the responsibility of SAP security team. So that will give you a full idea. Okay. Right. Next ISF అని అన్నాం కదా. ఆర్లో నెక్స్ట్ ఏంటిది? ఆర్ అనేది మనం చూసాం ఆల్రెడీ. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది? ఓకే, ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ అనేది జనరల్గా ఎప్పుడు వాడతామంటే, నేను నా కంపెనీలో సిఆర్ఎం కోసం సేల్స్ ఫోర్స్ వాడుతున్నాను. సిఆర్ఎం కోసము సేల్స్ ఫోర్స్ వాడుతున్నాను. సేల్స్ ఫోర్స్ అనేది కూడా ఒక ఈఆర్పి, జస్ట్ లైక్ ఎస్ఏపి. కొద్ది ఇన్ఫర్మేషన్ ఎస్ఏపి నుంచి సిఆర్ఎంకు పంపించాల్సి వస్తుంది, సేల్స్ ఫోర్స్ సిఆర్ఎంకి పంపించాల్సి వస్తుంది, లేకపోతే సిఆర్ఎం నుంచి ఎస్ఏపికి పంపించాల్సి వస్తుంది. సో దానికోసం అని మనం ఐడాక్స్, ఏఎల్ఈ ఐడాక్స్ను మనం డెవలప్ చేస్తామన్నమాట. సో అది ఇంటర్ఫేస్కి ఒక ఎగ్జాంపుల్. లేకపోతే ఎస్ఏపికి కూడా డిఫరెంట్ సర్వర్స్ ఉండొచ్చు. నాకు ఎస్ఆర్ఎం సర్వర్ ఉంది, మామూలుగా ఈసీసీ సర్వర్ ఉంది. ఈ రెండింటి మధ్య కూడా డాటా ఇంటర్చేంజ్ కావడానికి మనం ఇంటర్ఫేసెస్ వాడతాము. ఎగ్జాంపుల్ ఏంటంటే, సిఆర్ఎం అంటే ఏంటిది? కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఒక కస్టమర్ మన దగ్గర రెగ్యులర్ కస్టమర్, మనం ఏం చేస్తున్నామంటే
ఒక కస్టమర్ ఆల్రెడీ మన దగ్గర 3 years నుంచి ఉంటే అతనికి మనం 10 lakh rupees వరకు క్రెడిట్ ఇవ్వచ్చు అని మనం అనుకున్నాము. 10 lakhs rupees వరకు క్రెడిట్ ఇవ్వచ్చు అని అనుకున్నాము. ఓకే, సో క్రెడిట్ అనేది ఎంత ఉంది, ఆల్రెడీ కస్టమర్ మనకి ఎంత డ్యూ ఉన్నాడు అనే ఇన్ఫర్మేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏపిలో ఉంది. ఓకే, కానీ కస్టమర్ ఇన్ఫర్మేషన్ మొత్తం సిఆర్ఎంలో ఉంది. ఎండ్ యూజర్ సిఆర్ఎం సిస్టమ్ని యూజ్ చేస్తున్నాడు. సో మళ్ళీ కస్టమర్ వచ్చాడు, ఐ నీడ్ 50,000 rupees, ఐ నీడ్ 50,000 rupees వర్త్ మెటీరియల్ అని అన్నాడు. నౌ వీ నీడ్ టు చెక్ ఇతనికి మనం 1 lakh rupees క్రెడిట్ ఇవ్వగలుగుతాము. వెదర్ ఈజ్ అవుట్స్టాండింగ్ అమౌంట్ ఈజ్ వెదర్ greater than the 50,000 or less than the 50,000. If the outstanding amount is greater than 50,000, we cannot give him the 50,000 credit again. అంతే కదా, అతడు ఆల్రెడీ మనకు 50,000 బాకీ ఉన్నాడు, ఇంకో 50,000 ఇవ్వగలుగుతాం. కానీ అతడు 60,000 కానీ 70,000 కానీ బాకీ ఉంటే ఇవ్వలేం కదా. మనకున్న లిమిట్ ఏంటిది, ఆ కస్టమర్కి ఓన్లీ 1 lakh rupee. సో అటువంటి ఇన్ఫర్మేషన్ మనకు కావాలి ఇమీడియట్ గా. సో అటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఐడాక్ ద్వారా వస్తుంది. ఓకే, అర్థమైందా సినారియో ఏంటిది అంటే, నేను సిఆర్ఎం సిస్టమ్ని యూజ్ చేస్తున్నాను. సిఆర్ఎం సిస్టంలో ఒక పాలసీ పెట్టాము, నాకు రెగ్యులర్గా వచ్చే కస్టమర్కి నేను 1,00,000 రూపాయల వరకు బాకీ పెట్టగలుగుతాను, క్రెడిట్ పెట్టగలుగుతాను. ఓకే, కస్టమర్ ఫస్ట్ టైం వచ్చాడు, ఒక 30,000 తీసుకెళ్ళాడు. మళ్ళీ సెకండ్ టైం వచ్చాడు, నాకు ఇక్కడ 50,000 సర్వ్ కావాలి అన్నాడు. సో మనం ఎస్ఐపి నుంచి చూడగలగాలి ఏంటి, ఇతడు ఎలిజిబిలిటీ క్రెడిట్ లిమిట్ ఎంత, ఆల్రెడీ ఎంత తీసుకున్నాడు, మనం ఎంత ఇవ్వగలుగుతాం. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఐడాక్ ఇంటర్ఫేసెస్ ద్వారా మనం పాస్ చేయగలుగుతాం. ఓకే, దీనికోసం మనం ఏం చేయాలి, ఫంక్షనల్ కన్సల్టెంట్ ఏం చేయాలి, ఏ డాటా ఎక్కడి నుంచి రావాలి, ఎస్ఏపి నుంచి సిఆర్ఎంకి ఏ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి, సిఆర్ఎం నుంచి ఎస్ఏపికి ఏ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి అనేది మనమే డిజైన్ చేయాలి. అది ఎప్పుడు డిజైన్ చేయగలుగుతాము, ఎస్ఏపిలో ఉన్న అవైలబిలిటీ ఇన్ఫర్మేషన్ ఏంటిది, సిఆర్ఎంలో ఉన్న అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ఏంటిది అనేది చెప్పగలిగినప్పుడు మాత్రమే, మనకు తెలిసినప్పుడు మాత్రమే మనం ఇవ్వగలుగుతాం. సో వీ షుడ్ హ్యావ్ దట్ నాలెడ్జ్. ఓకే, రైట్. చెప్పండి, ఇంటర్ఫేసెస్ ఎప్పుడు వాడతాము, ఇన్ఫర్మేషన్ అనేది ఎస్ఏపి కొంచెం సిఆర్ఎం కొద్దిగా ఉన్నట్లయితే SAP to CRM is an example. Okay, SAP to SAP, one system to another system. Okay, SAP to CRM అనేది ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను నేను. వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్. ఓకే, ఓకే, ఇక్కడ PPTలో సిస్టమ్ 1 అండ్ సిస్టమ్ 2 మెన్షన్ చేశాను. ఓకే, and IDOCs we can use for SAP to SAP and SAP to non-SAP also. Right. Next ISFW లో R అంటే రిపోర్ట్ అయిపోయింది, I అంటే ఇంటర్ఫేసెస్ అయిపోయింది. నెక్స్ట్ మనం కన్వర్షన్స్ కి వచ్చాం. ఓకే, కన్వర్షన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఆల్రెడీ జావా సిస్టమ్ లేకపోతే డాట్నెట్ సిస్టమ్ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక సిస్టమ్ వాడుతున్నాడు, దాన్ని మనం లెగసీ సిస్టమ్ అని అంటాము. నౌ దే వాంట్ టు మూవ్ టు SAP. సో కరెంట్ సిస్టమ్ లో నా దగ్గర ఆల్రెడీ కస్టమర్ డీటెయిల్స్ ఉన్నాయి, వెండర్ డీటెయిల్స్ ఉన్నాయి, జిఎల్ అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, అకౌంట్ పేయబుల్ డీటెయిల్స్ ఉన్నాయి, అకౌంట్ రిసీవబుల్ డీటెయిల్స్ ఉన్నాయి. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తము నా కరెంట్ సిస్టమ్ నుంచి SAPకి మార్చుకోవాలి, SAPకి మూవ్ చేయాలి. మనమైతే కూర్చొని ఆ సిస్టమ్ పక్కకు పెట్టుకొని ఓల్డ్ సిస్టమ్ ను పక్కకు పెట్టుకొని కూర్చొని టైప్ చేయలేం కదా. నాకు సపోజ్ నా దగ్గర ఒక 100 కస్టమర్స్ ఉన్నారు, 100 కస్టమర్ డీటెయిల్స్ కూర్చొని టైప్ చేయలేను కదా. 100 డీటెయిల్స్ ఈచ్ ట్రాన్సాక్షన్ ఓపెన్ చేసి కస్టమర్ను క్రియేట్ చేయలేము. సో దానికోసమని మనం కన్వర్షన్ ప్రోగ్రామ్స్ యూజ్ చేస్తాం. ఓకే, కన్వర్షన్ ప్రోగ్రామ్స్ కి ఎగ్జాంపుల్ ఏంటిదంటే BDC, LSMW అనేది బేసికల్ గా ఫంక్షనల్ కన్సల్టెంట్ యూజ్ చేస్తాడు. ఫంక్షనల్ కన్సల్టెంట్ క్రియేట్ చేస్తాడు LSMW ని.
ఫంక్షనల్ కన్సల్టెంట్ యూజ్ చేస్తాడు. బీడీసీ అనేది అబాప డెవలప్ చేస్తాడు. ఓకే, LSMW బీడీసీని అబాప డెవలప్ చేస్తాడు. LSMWని ఫంక్షనల్ కన్సల్టెంట్ డెవలప్ చేస్తాడు. ఓకే, functional consultant need to coordinate between business team and above team for this. Okay, so ఇప్పుడు ఈవెన్ బీడీసీ ప్రోగ్రామ్ కూడా ఏం చేయాలి అంటే మనమంటూ ఒక ఇన్పుట్ స్క్రీన్ క్రియేట్ చేయాలి. ఇన్పుట్ ఏముంటుంది? ఫైల్ నేమ్. నేను ఏదైతే ఫైల్ అప్లోడ్ చేయాలనుకుంటున్నా ఆ ఫైల్ అప్లోడ్ చేసుకోవడానికి నాకు ఒక ప్రొవిజన్ కావాలి ఇన్పుట్. అలాగే అవుట్పుట్ లో ఏ డీటెయిల్స్ కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను కస్టమర్ నెంబర్ని అప్లోడ్ చేస్తున్నాను. కస్టమర్ నెంబర్ని అప్లోడ్ చేస్తూ ఉంటే నాకు ఏమేమి డీటెయిల్స్ కావాలి అవుట్పుట్ లో? లెగసీ కస్టమర్ నెంబర్, customer number, SAP customer number, whether it is uploaded or not. ఇన్ఫర్మేషన్ అనేది మనం అవుట్పుట్ లో ఇవ్వగలగాలి. ఓకే రైట్. దీనికన్నా ముందు మనం ఒక ఫైల్ అనేది అప్లోడ్ చేస్తున్నాం. మనం అబాపర్కి చెప్పాలి ఆ ఫైల్లో ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి అనేది కూడా అబాపర్కి చెప్పాలి. ఆ ఫైల్లో ఎన్ని కాలమ్స్ ఉంటాయి, ఈచ్ కాలం యొక్క డీటెయిల్స్ ఏంటిది అనేది కూడా మనం చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ డీటెయిల్స్ని కనుక మనం ఎస్ఏపికి అప్లోడ్ చేస్తున్నాం అనుకోండి, ఏమేమి ఉండాలి? స్టూడెంట్ డీటెయిల్స్ ఎస్ఏపికి అప్లోడ్ చేస్తూనే ఉండాలి. నేము, జెండర్, క్లాస్, డేట్ ఆఫ్ జాయినింగ్ డేట్, guardian name, guardian phone number, branch. సో మనం ఏం చెప్తామంటే అబాపర్కి ఈ కాలమ్స్ ఉంటాయి, మేము నీకు ఇచ్చే ఫైల్లో ఇటువంటి కాలమ్స్ ఉంటాయి, ఈ కాలమ్స్ని బేస్ చేసుకొని మీరు బీడీసీ ప్రోగ్రామ్ని డెవలప్ చేయండి అని చెప్పాలి. ఓకే, అర్థమైందా? నౌ RiseFWలో రిపోర్ట్స్ అయిపోయింది, ఇంటర్ఫేసెస్ అయిపోయింది, కన్వర్షన్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎన్హాన్స్మెంట్స్. ఓకేనా? ఎన్హాన్స్మెంట్ అంటే సింపుల్గా ఏంటి అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీని డిస్టర్బ్ చేయకుండా న్యూ ఫంక్షనాలిటీని స్టాండర్డ్ ఎస్ఏపిలో యాడ్ చేయడాన్ని ఎన్హాన్స్మెంట్ అని అంటారు. మళ్ళీ రిపీట్ చేస్తాను, ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీని డిస్టర్బ్ చేయకుండా అడిషనల్ ఫంక్షనాలిటీని స్టాండర్డ్ ఎస్ఏపి ఆబ్జెక్ట్లో యాడ్ చేయడాన్ని ఎన్హాన్స్మెంట్ అని అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మళ్ళీ మన ఎక్సెల్కి వేద్దాము. చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ ఎస్ఈపి మనకి రిపోర్ట్ డెవలప్ చేసింది, మనకు ఆల్రెడీ ఈ యొక్క రిపోర్ట్ అనేది డెవలప్ చేసింది. కానీ ఈ రిపోర్ట్లో మనకు ఏం కావాలి అంటే ఈ పర్టికులర్ క్లాస్ యొక్క బిల్డింగ్ నెంబర్ అనేది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ నేమ్ అనేది ఏ బిల్డింగ్ లో ఉంది అనేది లేదు. ఎస్ఏపి ఇచ్చిన రిపోర్ట్ లో ఇవన్నీ ఉన్నాయి కానీ ఈ క్లాస్ యొక్క ఏ బిల్డింగ్ లో ఉంది అనేది లేదు. బట్ కస్టమర్ కి ఏం కావాలి అంటే ఈ పర్టికులర్ క్లాస్ అనేది ఏ బిల్డింగ్ లో ఉంది అనేది కూడా తెలియాలి. ఈ స్టాండర్డ్ రిపోర్ట్ లో లేదు. సో మనం అబాపర్ దగ్గరికి వెళ్ళి, అబాపర్ మా దగ్గర ఆల్రెడీ స్టూడెంట్స్ కి సంబంధించిన రిపోర్ట్ ఒకటి ఉన్నది, ఆ
ఆ రిపోర్ట్లో కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది, కానీ రిపోర్ట్ అవుట్పుట్లో బిల్డింగ్ నెంబర్ అనేది రావట్లేదు. సో కెన్ వి యాడ్ వన్ మోర్ కాలం ఇన్ ఎగ్జిస్టింగ్ రిపోర్ట్ అని అంటాం. ఓకేనా, దిస్ ఈస్ కాల్డ్ ఎన్హాన్స్మెంట్. సో ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ అనేది ఏం డిస్టర్బ్ కాలేదు, బట్ వీఆర్ యాడింగ్ one more feature here, one more column here. This is called enhancement. Okay. Next time వస్తుందంటే ISFW లో ఫార్మ్స్ వస్తుంది. ఓకే, ఫార్మ్స్ అనేది ఎందుకోసం అంటే whenever we want to print some document from SAP, we use forms. For example, నేను MRF టైల్స్ అనేవి ఉన్నాయి. MRF టైల్స్ వాళ్ళకి వాళ్ళ ఓన్ అవుట్లెట్స్ ఉన్నాయి, వాళ్ళు SAP యూజ్ చేస్తూ ఉంటారు. కస్టమర్ వచ్చాడు, కస్టమర్ వచ్చిన తర్వాత నాది యాక్టివా బైక్ ఉందండి, యాక్టివా బైక్ కోసం టైర్ కావాలన్నాడు, టైర్ కొన్నాడు. టైర్ కొన్న తర్వాత మనం ఏం చేయాలి, అతనికి ఇన్వాయిస్ అనేది ప్రింట్ చేసి ఇవ్వాలి కదా. సో ఇన్వాయిస్ ప్రింట్ చేయడానికి ఫార్మ్స్ యూజ్ చేస్తాం, రైట్. ఫార్మ్స్ అనేది దేనికోసం యూజ్ చేస్తాము, టు ప్రింట్ సమ్ డాక్యుమెంట్ ఫ్రమ్ SAP. అర్థమైందా, రైట్. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నాది కోల్గేట్ పేస్ట్ కంపెనీ. కోల్గేట్ పేస్ట్ కంపెనీలో రోజు కొన్ని వేల పేస్టులు తయారు చేస్తూ ఉంటాను. తయారు చేసి వాటిని బాక్సులలో ప్యాక్ చేస్తాం. ప్యాక్ చేసిన తర్వాత ఈచ్ బాక్స్ పైన నాకు ఇన్ఫర్మేషన్ ప్రింట్ అయి ఉండాలి. ఏంటిది, అది ప్యాకింగ్ డేట్ ఏంటిది, నెంబర్ ఆఫ్ పీసెస్ ఏంటిది, టోటల్ వెయిట్ ఏంటిది, ఇదంతా ఇన్ఫర్మేషన్ ఉండాలి. సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఆల్రెడీ SAPలో అవైలబుల్ ఉంటుంది. ఒక సింగిల్ క్లిక్ తోటి అది ప్రింట్ వస్తుంది. ఆ ప్రింట్ తీసుకొచ్చి ఆ బాక్స్ పైన తీస్తూ ఉంటాను అన్నమాట. ఓకే, అది ఫార్మ్స్ ఎగ్జాంపుల్, రైట్. ఎనీ డౌట్? ఇప్పటివరకు ఏమైనా డౌట్ ఉందా? I'm just checking whether am I able to convey everything I wanted to work or not. Sorry, enhancement అంటే to extend the business కదా సార్. Customization. కస్టమైజేషన్ అంటే ఏంటిది, ఆల్రెడీ SAP ప్రొవిజన్ ఇచ్చేసింది. ఏంటిది, కంపెనీ కోడ్ క్రియేట్ చేయడానికి ఆల్రెడీ ప్రొవిజన్ ఇచ్చేసింది. నువ్వు వెళ్ళి ఆ కంపెనీ కోడ్ను కాన్ఫిగరేషన్ చేస్తావు, అది కస్టమైజేషన్. తర్వాత కొన్ని కంపెనీస్ సేల్స్ ఆర్డర్ ఉంటాయి, సేల్స్ ఆర్డర్ తర్వాత డెలివరీ తర్వాత ఇన్వాయిస్ ఉంటుంది. కొన్ని కంపెనీస్కి ఏముంటాయి, పర్చేజ్ రిక్వైజేషన్ ఉంటుంది, తర్వాత సేల్స్ ఆర్డర్, తర్వాత డెలివరీ, తర్వాత ఇన్వాయిస్. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ నుంచి నీ ఫంక్షనాలిటీని డిజైన్ చేసేదాన్ని కస్టమైజేషన్ అంటాం. కానీ ఎన్హాన్స్మెంట్ అంటే స్టాండర్డ్ SAPలో ఏదైతే ఉందో దాని కాకుండా అడిషన్గా ఇంకేమైనా ఇవ్వాలి అని అనుకుంటే, ఏదైనా ఫంక్షనాలిటీని యాడ్ చేయాలి అని అనుకుంటే, ఏదైనా ఫంక్షనాలిటీని మాడిఫై చేయాలనుకుంటే ఎన్హాన్స్మెంట్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఒక ఎక్స్ట్రా కాలం యాడ్ చేశాను, ఒక ఎక్స్ట్రా స్క్రీన్ యాడ్ చేశాను, ఎక్స్ట్రా వ్యాలిడేషన్ యాడ్ చేశాను, విచ్ ఈజ్ నాట్ పాసిబుల్ విత్ కాన్ఫిగరేషన్ తోటి ఏదైతే మనకు పాసిబుల్ కాదో వాటిని మనం ఎన్హాన్స్మెంట్ ద్వారా చేస్తాం. ఎనీ డౌట్? ఇంకా ఎన్హాన్స్మెంట్ అంటే పర్లేదు, ఇంకేమైనా డౌట్ కానీ కన్ఫ్యూజన్ కానీ ఉంటే అడగండి. కస్టమైజేషన్ చెప్పండి.
కస్టమైజేషన్ టైంలో కూడా అబౌవ్ పర్ని మీట్ అవ్వాలి కదా సార్. కస్టమైజేషన్ టైంలో అబాపర్ని కంపల్సరీ మీట్ కావాల్సిన అవసరం అయితే ఉండదు. పార్ట్ ఆఫ్ కస్టమైజేషన్ యూ మే నీడ్ టు రీచ్ అబాపర్, అంతేగాని ప్రతి కస్టమైజేషన్ కోసం అబాపర్ని రీచ్ కావాల్సిన అవసరం అయితే ఉండదు. దాని అర్థం అప్పుడు మనకి స్టాండర్డ్ ఫిక్స్ చేసుకున్నాన్ని ఎడిషనల్గా చేస్తేనేమో మనకి ఇప్పుడు ఎన్హాన్స్మెంట్ అవుతుంది సార్. మళ్ళీ అడిగదా? అప్పుడు ఎన్హాన్స్మెంట్ అంటే మన స్టాండర్డ్ గా ఒక పర్టికులర్ ప్రాసెస్ అంటాం. అవును, ప్రాసెస్ ప్రాసెస్ లో ఎలా అంటే ఎగ్జాంపుల్ ఫినాన్స్ కి సంబంధించి చెప్తాను. సరే, ఇంతకుముందు చూద్దాము. ఒక కస్టమర్ ఉన్నాడు, ఎస్ఏపి స్క్రీన్ లో కస్టమర్ ఉన్నాడు. కస్టమర్ కి మనకు ఆల్రెడీ 1 lakh రూపీ క్రెడిట్ ఇచ్చాము, ఓకేనా. అతడు ఎలిజిబిలిటీ కూడా ఓన్లీ 1 lakh రూపీ, మనం ఆల్రెడీ 1 lakh రూపీ ఇచ్చాము. స్టిల్ అగైన్ వీఆర్ ట్రయింగ్ టు క్రియేట్ ఏ సేల్స్ ఆర్డర్ ఫర్ దట్ కస్టమర్ ఫర్ గివింగ్ 10,000 మోర్ క్రెడిట్. అప్పుడు ఏం చేయాలి? సేల్స్ ఆర్డర్ అనేది క్రియేటే కావద్దు. సేల్స్ ఆర్డర్ అనేది క్రియేట్ కావద్దు. ఏమని? ఆల్రెడీ కస్టమర్ కి మనం 1 lakh రూపీ ఆల్రెడీ క్రెడిట్ ఇచ్చేసాము, ఇంకా ఎక్కువగా ఇవ్వడం వీలు కాదు అని రావాలి, ఓకేనా. సో ఎక్కువగా ఇవ్వడం వీలు కాదు అనే మెసేజ్ మాత్రం స్టాండర్డ్ ఎస్ఏపిలో లేదు. సో దానికోసం నువ్వు అబాపర్ని పిలిచి, బాబు నాకు ఇక్కడ ఈ మెసేజ్ రావాలి అని చెప్తావు. అప్పుడు అబాపర్ దాన్ని యాడ్ చేస్తాడు. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటిది అంటే, సేల్స్ ఆర్డర్స్ అనేవి సెకండ్ సాటర్డే అండ్ ఎవ్రీ సండే అనేది క్రియేట్ కావద్దు అని ఉంది. సేల్స్ ఆర్డర్ అనేది ఎవ్రీ సెకండ్ సాటర్డే అండ్ సండే అనేది క్రియేట్ కావద్దు అనేది ఉంది. దీన్ని మనం ఫస్ట్ కాన్ఫిగరేషన్ ద్వారా ఇది చేయగలుగుతామా, ఈ ఆప్షన్ ఉందా లేదా చూస్తాం. ఒకవేళ కాన్ఫిగరేషన్ ద్వారా ఈ ఆప్షన్ లేదు అని అనుకుంటే అప్పుడు అబాపర్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ విధంగా కావాలి అని చెప్తే అప్పుడు అబాపర్ దానికి ఎన్హాన్స్మెంట్ చేస్తాడు. ఇంకా మీకు క్లియర్ గా ఎన్హాన్స్మెంట్ లో ఏమేమి ఉంటాయి, ఎన్ని రకాలుగా చేయగలుగుతాము, స్క్రీన్స్ ఎట్లా యాడ్ చేస్తారు, తర్వాత వాలిడేషన్స్ ఎట్లా యాడ్ చేస్తారు చెప్పినప్పుడు ఇంకా కొద్దిగా ఈ డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ అవుతాయి. స్టిల్ నో ప్రాబ్లం. ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి. అంతే కదా? ఎన్ని రోజులైంది మీరు బ్యాచ్ లో జాయిన్ అయ్యి? 1 వీక్ సార్. 1 వీక్ అయింది. సో ఎలా ఉంది మీ కాన్ఫిడెన్స్? కాన్సెప్ట్ అర్థమవుతుంది సార్. కాన్సెప్ట్ అయితే అర్థమవుతుంది. ఓకే, వెరీ గుడ్. ఓకేనండి, దట్స్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్ ఫర్ టుడే. ప్రోగ్రామ్ అనేది చూద్దాం, ఓకేనా. ప్రోగ్రామ్ అంటే ఏంటి, ప్రోగ్రామ్ ఎలా రాయాలి, ఏ ట్రాన్సాక్షన్ రాస్తాము, అసలు ప్రోగ్రామ్ రాయడానికి ఏమేమి గుర్తుపెట్టుకోవాలి, అసలు ఏమైనా గుర్తుపెట్టుకోవాలా వద్దా, అసలు మనకు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అసలే లేకుండా మనం చేయగలుగుతామా లేదా, రేపు డిస్కస్ చేద్దాం. సార్ టుమారో హాలిడే సార్, రేపు హాలిడే సార్. వెరీ గుడ్. మండే ఆన్వర్డ్స్. రేపు ఇన్ ద సెన్స్ నెక్స్ట్ సెషన్. ఓకే, ఓకే యా ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ సార్. డాక్యుమెంట్ అంతా షేర్ చేస్తారా? వెళ్ళిపోయారు. ఈ పీపీటీ చేస్తానులేండి, ఓకే. ఓకేనా. లేకపోతే డీటెయిల్ గా ఇంకొద్దిగా డీటెయిల్ గా నేను ఒక డాక్యుమెంట్ తయారు చేసి పంపిస్తాను మీకు. ఓకేనా, ఎగ్జాంపుల్స్ తోటి డీటెయిల్ గా ఒక పీడిఎఫ్ ఫైల్ తయారు చేసి పంపిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.